నువ్వనుకున్నవి జరిగినప్పుడే కాదు, నువ్వనుకున్నవి జరగకపోయినా దేవుడు దేవుడే. దేవుని మంచితనాన్ని మన కోరికలు నెరవేరినప్పుడు మాత్రమే అంగీకరించడం చాలా సులభమండి. మన ప్రార్థనకి జవాబొచ్చినప్పుడు దేవుని స్తుతించడం చాలా ఈజీ. కానీ మనం కోరుకున్నది జరగకపోయినా, మన ప్రార్థనకు జవాబు రాకపోయినా, మనకిబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపించినా, మనకిబ్బందికరమైన పరిస్థితుల గుండా మనల్ని పెట్టినా, మనకిబ్బందికరమైన ప్రజల మధ్యలో దేవుడు మనల్ని పెట్టినా కూడా, నీవిప్పటికీ దేవుడవే అని మనం దేవుని స్తుతించగలిగితే, మన జీవితంలో, మన కుటుంబంలో, మనం ఉండే స్థలంలో, మనం పనిచేసే స్థలంలో సర్వాధికారం దేవునికిచ్చినప్పుడే అది నిజమైన విశ్వాసం. బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడినది. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని. నువ్వనుకున్న ఉద్యోగం నీకు రాకపోయినా, నువ్వనుకున్న లైఫ్ పార్ట్నర్ నీకు దొరకకపోయినా, నువ్వనుకున్నట్టుగా నీ లైఫ్ నీకు లేనప్పుడు కూడా, నువ్వు దేవుని స్తుతించగలగడమే నిజమైన విశ్వాసం. అన్నీ ఉన్నప్పుడు అందరూ స్తుతిస్తారండి. ఏవి లేనప్పుడే గదా దేవుడన్ని విశ్వాసాన్ని చూసేది. పేద విధవరాలు తనకున్నదంతా దేవుని సన్నిధిలో అర్పించిందట. ధనవంతులైన వారు అక్కడున్నారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారున్నారు. కానీ వారిచ్చిన కానుకను బట్టి దేవుడు మాట్లాడలేదు గానీ, ఎందుకు అనంటే వారికి కలిగిన దాంట్లో వారివ్వడానికి ముందుకొచ్చారు. కానీ పేద విధవరాలు తనకున్నదంతా ఇవ్వగలిగింది. అది నిజమైన విశ్వాసం. రేపు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనున్నదంతా దేవుని సన్నిధికిస్తే, రేపు నా జీవితం ఎలా? రేపు నా పరిస్థితి ఏంటి అని ఆ తల్లి ఆ రోజు గనక ఆలోచించి ఉంటే, ఈ రోజున మనం ఆ తల్లి గురించి మాట్లాడుకునే వారమే కాదు. ఏమీ లేనప్పుడు కూడా నువ్వు నిజంగా అన్నీ ఉన్నదానిలాగా నువ్వు స్తుతించగలిగితే, ఏమి లేకపోయినా కూడా అన్నీ కలిగిన వ్యక్తిగా నువ్వు దేవుని స్తుతించగలిగితే, నీకు కావలసినవన్నీ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఏదైతే లేదు అని బాధపడుతున్నావో, దానికి రెండింతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.